నేనంత తెలివి తక్కువ ఏంటి? వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా. సిగ్గులేదు. నేనెందుకు సిగ్గుపడాలి సార్? నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి గాని. ముందు నువ్వు యూనిఫారం చచ్చా, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, బాగోదు. మళ్ళీ షటప్. ఎలా పట్టుకుంటారండి? అతనంతా అతని వయసు అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా, మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకున్నారు. మీ వయసు ప్రాబ్లం ఏమిటో మాకు తెలుసు. మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరినో పట్టుకోమనండి, ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అయితే ఇద్దరు అక్కర్లేదు, ఒక్కడిని పట్టుకోవచ్చాను. వాడెవడో చెప్పండి, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అప్పాజీ తెలుసుగా నీకు? అప్పాజీనా? ఓహో, శ్రీకృష్ణదేవరాయల గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా సార్? ఆ అప్పాజీ కాదు, మన సిటీ గుండా అప్పాజీ. అమ్మో, వాడు చాలా పెద్ద కూలీకోరు కదండి. అందుకే వాడిని పట్టుకోమంటున్నాను. వాడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడండి బాబు. అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాను. బ్యాడ్ మార్నింగ్. మీరు అప్పాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా? అవును. మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు. అందుకు నేనేం చేయను? పోటీ నుంచి తప్పుకోవాలి. చచ్చినా తప్పుకోను. వేసేమంటారా సార్? చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి. నేను పోటీ చేయడం ఖాయం. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ క్వాలిటీ రెస్టారెంట్ లో మర్డర్ జరిగింది, మీరు వెంటనే రండి. పిఏ సార్, ఒక టీ చెప్పు. ఓకే సార్. రండి సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఇదిగో వీడే అతన్ని చంపింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. టీ తాగుతారా? మీరు తాగమంటే తాగుతాం సార్. ఇన్స్పెక్టర్, మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? వాడి ఇప్పించి టీ తాగడానికి వచ్చారా? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలమ్మా? ఆయన ఏం చేశారు? పబ్లిక్ గా మర్డర్ చేశాడు. ఏం సార్, మీరు మర్డర్ చేశారా? యారా, నేను మర్డర్ చేశానా? చిచి, లేదండి. మరి ఆయన ఎలా చచ్చిపోయాడురా? ఆయనకు ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి. మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా? టీ తాగారండి. టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు? చిచ్చి, టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి? అయితే నేను వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. బండి ఉందా, డ్రాప్ చేయమంటారా? వద్దులే, జాగింగ్కి వచ్చాను, జాగింగ్ చేస్తూ వెళ్తాను. అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మర్డర్ చేస్తూ మన సిస్టర్ చూసారట. అంతే, మనసు మనీ పరసు పారేసుకుని టెన్నులో పిచ్చుకోగా తిరుగుతున్నారు. మణి పరిస్థితి పారేసుకున్నారా? ఎక్కడ బాబు మధ్యలో డోంట్ డిస్టర్బ్. కమలకు చక్కురా. చూడండి, వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లెలు పిచ్చగా నచ్చేసిందట. మీ చెల్లిని చేసుకోకపోతే వారు బతకరట, ఎవరిని బతకనివ్వరట. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట, ఒప్పుకోకపోతే రేపట. అంతటి బెస్ట్ విలను ఉత్తమ హంతకుడు మాకు బావవుతాడా? కాదు, మీ చెల్లికి మొగుడవుతాడు. వాడు నా చెల్లెలకే మొగుడవ్వాలి, మాకే బావ కావాలి. అది ఎలా కుదురుతుందండి? ఎందుకు ఎందుకు కుదరదు? ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్వేళ చేయండి బాబు. లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా? అంతా వాడు ఇష్టమేనా? ఆ కోటయానుకో కూడా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు ఇచ్చేస్తాను. బ్రదర్, చెల్లి ఫుట్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా, కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి. చీ కొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలం దేవిరా దాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైటా, ఒక వెయిటా, ఒక సీటా, ఒక నీటా. మీకు మా చెల్లైతే అమరీష్ పుడి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందండి బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఆరుగురిని చంపేశారట. తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు. పార్సిల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించమను. ఎస్ సార్. మీ గోల్ ఏంటి?
పెళ్లికోవాలండి పెళ్లికోవాలా మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి కూడా ఓ డైలాగ్ అనేసుకుందాం. మా డెన్లో పుచ్చుకోవడాలే గాని ఇచ్చుకోవడాలు ఉండవు. ఇక పుచ్చుకోటాలే ఆలస్యం బాబు గారు. ఇవాళ అమావాస్య, రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు. అవును గాని ఈ కత్తులు కటార్లేంటి? అమ్మమ్మమ్మ, అంత మాట అనుకోండి సార్. కళ్యాణ తాంబూలంలో కత్తులు కఠారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం. ఓరని పళ్ళెల్లో నా పొట్లం ఈ కత్తులు కటార్లు ఏ కాలం నాటిరా? విఠలాచార్య, రాజనాల, కాంతారావు కాలం నాటి. ఇప్పుడంతా లేటెస్ట్. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బాబు గారు. బావగారు? ఆ, అదేంటి బాబు గారు, అతను కూడా మిమ్మల్ని బావగారు అంటున్నాడు. ఆడి చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బామ్మర్ది. నా చెల్లి చేసుకుంటానని చెప్పి వాణ్ణి బాగుమర్దంటారండి బాబు గారు. ఏంటి అన్యాయం? నేనెవ్వరికీ అన్యాయం చేయను బామ్మర్ది. అందరికీ న్యాయమే చేస్తాను. అంటే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు వరి అవుతారు, ఆళ్ల చెల్లెల్ని చేసుకుంటే మీరు వరి అవుతారు. అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరిని చేసుకుంటాను. మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి. నేనొచ్చి 6 ముళ్ళు వేసుకుంటా. మీరు ఇద్దరిని చేసుకుంటానంటే మా చెల్లెల్ని ఇచ్చేది లేదు. ఇవ్వటానికి మీరెవర్రా? నేనే పుచ్చుకుంటా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళని నాకిచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ 6 శవాలు ఫోటోలు దిగుతాయి. ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బాబు గారు? చాలా సంతోషం, మంచి శుభవార్త చెప్పారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తామండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అప్పాజీ గారిని కలవాలి, కలుపుతారా? 2000 SI ఆలీబాబా. వాడు ఎక్కడికెందుకు వచ్చాడు? సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని. నన్ను అరెస్ట్ చేస్తావా? వేసేయమంటారా సార్? వేసేయండి, ఒక పని అయిపోద్ది. అమ్మో, శాంతి శాంతి శాంతి. సార్, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదనుకోండి, మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు. చేస్తే వెళ్ళు, నాకేంటి? వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేల్చేస్తారు. పేలిస్తే పేలిపో, నాకేంటి? ప్రాబ్లం మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. నేను పేలిపోయాను అనుకోండి, ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ నో ఇక్కడ వేస్తారు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు. వేస్తే వేసేయని. నాకే నన్ను వేస్తాడు. పవర్ఫుల్ కదండి, గ్యారంటీగా వేస్తాడు. అదే నేను వెళ్ళలేదనుకోండి, ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మర్డర్లు చేసుకోవచ్చు, సుఖంగా మానభంగాలు చేసుకోవచ్చు, సింపుల్ గా దొమ్మీలు, సిన్సియర్ గా దోపిడీలు అన్నీ చేసుకోవచ్చు. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? మీరు 1 గంట అరెస్ట్ అయిపోయారనుకోండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. అరెస్ట్ అయితే నా ప్రెస్టేజ్ పోదు? వేదవ ప్రెస్టేజ్ ఇదే ఉందండి. మళ్ళీ 10 మర్డర్లు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాసేపు చెవులు మూసుకోండి. మీ ఎస్, పర్పస్? ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి. ఓ, సార్, వీడు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటమే మంచిది. ఎందుకు? మీరు అరెస్ట్ అయిన ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజును చంపేస్తాం. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు. గుడ్ సజెషన్. ఇదిగా ఇదిగా నువ్వు వెళ్ళి రేపొద్దున వచ్చేయి. దేనికి సార్? అరెస్ట్ చేసుకుందువు గాని. నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా? పోనీ చూడకుండానే చేసుకోమ్మా. చచ్చినా చేసుకోను. అసలు వాడిని చేసుకోమడానికి మీకు మనసులో ఒప్పింది? మనసు చంపుకొని చేయాలని మాకు లేదమ్మా, కానీ మమ్మల్ని చంపైనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది. అంటే నిన్ను వాడికి ఇచ్చి చెయ్యకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు. మీరు చావుకి భయపడి నన్ను చంపుతారా? చిచి, చావుకు మేమెందుకు భయపడతామమ్మా? వాడికి భయపడుతున్నాం కానీ. మీరు భయపడ్డా నేను భయపడ్ను. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, నిలదీసి అడుగుతాను. ఏమని? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా. వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు. అదే అదే తేల్చి పారేస్తా. అమ్మా, చెల్లమ్మా. వద్దమ్మా. చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా, సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా, చీరకే బొక్కమ్మా. వద్దు, నన్ను ఆపొద్దు. రేయ్! అప్పాజీ! రారా, బయటికి రా. నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో, మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? నీలాంటి దుష్టుణ్ణి దుష్టుణ్ణి కామ, దుర్మార్గుణ్ణి కామ, నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా. ఫుల్ స్టాప్. తిప్పి చూడు. రాయ్! ఎన్నాళ్ళు నీ గూండాయిజం చలాయిస్తావురా? నీ ఆట కట్టించడానికి, నీ అంతు చూడ్డానికే వచ్చాను రా. మధ్యలో డిస్టర్బ్ చేయకు, డైలాగ్ మర్చిపోతాను.
రే అప్పాజీ, ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఎటో. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? వేసేయమంటారా సార్? సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. ఇవి నిజమైన తిట్లు కాదు, ఉత్తుత్తి తిట్లు. ఉత్తుత్తి తిట్లా? ఇట్లండి. ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాననుకోండి, ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాననుకుంటాను. అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుడు కొట్టుకుంటూ తీసుకెళ్తాను. ఏంటి? నన్ను కొడతావా? వేసేయమంటారా సార్? రేయ్, ముందు ఎండేసేయండిరా. సార్, సార్, నువ్వేంట్రా కొడతావా? అబ్బే, ఉట్టి యాక్టింగే సార్. ఈ గంట సేపు నేను అంకుశం రాజశేఖర్ని, మీరు రామిరెడ్డి. ఓకే, స్టార్ట్ యాక్షన్. రేయ్, నన్ను లాఠీతో కొడతావా? అబ్బే, ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్, లబ్బర్ లాఠీ. కావాలంటే చూడండి. చూసారా, దెబ్బ తగలేదు. పిఏ, ఎస్ సార్. వీడు మన కొట్టుకుంటూ తీసుకెళ్తానంటున్నాడు. మన విలనిజం ఏమైనా దెబ్బతింటుందంటావా? ఏం దెబ్బతినా సార్, సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది. ముందు ముందు ఎలక్షన్. సరే, నెల రోజుల్లోగా ఆలీబాబా నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాళి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు. అదే నెల రోజుల్లో నేను ఆయన దాన్నై ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు. ఛాలెంజ్, ఛాలెంజ్. సూపర్ అలీబాబా, సూపర్. ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నావు. చిన్నప్పటి నుంచి అంతే సార్, కాకపోతే కొంచెం లేట్. లేట్ అయితే ఏమయ్యా? అప్పాజీని అరెస్ట్ చేయడంలో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా? ఇప్పుడు నువ్వు జనానికి కనపడితే చాలు. పిచ్చి కొట్టుడు కొడతారా సార్? జైలు కొడతారయ్యా. మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నం అయిన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు. లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని. సంఘ సంస్కర్త కాదు, సంఘ విద్రోహి. అదే, సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా? ఏయ్, ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డాం? సరిగ్గా నిలబడ్డాం. వీణ్ణి ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను. గంట అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తున్నాను. కరెక్ట్, కరెక్ట్. వదిలేస్తావా? అవును సార్, ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్లు చెడిపోతాయి. చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలటానికి వీలు. వదలకపోతే ఎలా సార్? అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది. అగ్రిమెంట్? అగ్రిమెంట్ అంటే అదే సార్, వీడిని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను. నో 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 నో, వీడిని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు. తీహారీ జైలా? ఈయన ఒప్పుకోడేమో సార్. ఒప్పుకోవడానికి వాడేవాడు. పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబులతో దాడి చేయొచ్చు. అమ్మో, నిజమే సార్. మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి. అక్కర్లేదు. అపరావు, ఎస్ సార్. వాడిని వెనక్కించండి. ఓకే సార్. సార్, పాపం ఈసారి వదిలేండి సార్. ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు. ఈ మాత్రం దానికే తీహార్ జైలుకి ఎందుకు? వాడి మానాన్ని వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు. అక్కర్లేదు, వాడికి తిహార్ జైలే కరెక్ట్. కొంచెం ప్రమాదమేమో సార్. ప్రమాదం అంటే తీహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని. అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి. తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని. నో 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 నో. ఏంట్రా ఇది? అమ్మ తోడు, మదర్ ప్రామిస్. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలియదు సార్. తెలియకుండానే నన్ను తిహార్ జైలుకి పంపిస్తావురా? అబ్బే, నేను పంపట్లేదు సార్, మీరు కూడా వెళ్ళకండి. నోర్మై, గంట సేపని నమ్మించి నన్నే మోసం చేస్తావా? తీసుకురండి. అలీబాబా, నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ? జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంతం చూస్తాన్రా, నీ రక్తం కళ్ళ చూస్తాన్రా, నీ శవాన్ని లేపుతాన్రా. సార్, అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? టైం బాగోక. యువర్ ఆనర్, బోనులో ఉన్న ఈ ముద్దాయి సామాన్యమైన నేరస్తురాలు కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద ముక్కు పచ్చలారని ఓ పసివాడిని భయపెట్టి బెదిరించి అమానుషంగా, దుర్మార్గంగా, రాక్షసంగా, కిరాతకంగా ఆ బాబు ప్రాణప్రదంగా ఎక్కాల పుస్తకంలో దాచుకున్న 7 o'clock బ్లేడుని సరిగ్గా 7 o'clock కి కాజేసింది. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ బ్రూ కాఫీ. ఆర్డర్ అంటే టిఫిన్ ఆర్డర్ చేయమని కాదు, కోర్ట్ ఆర్డర్. నిశ్శబ్దం. పిపి గారు, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంత ఘోరమైన నేరం చేసిన ఈ ముద్దాయికి ఆడపిల్లని చూడకుండా కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మాయి, ఏంటంకల్? ఆర్డర్, ఆర్డర్. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా?
నేను నిజం చెప్దాం అనుకుంటున్నాను. ఇక లాయర్ ఎందుకు అంకుల్? ముద్దాయిలు అంకులు అంకులు అని 10 సార్లు అనకూడదమ్మా. అలాగే అంకుల్. ఈ నేరం నువ్వు చేసావా? చేశాను చేశాను చేశాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప ముద్దాయి తను చేసిన నేరాన్ని 3 సార్లు ఒప్పుకున్న మీదట పోలందేవి అనబడే ఈ నేరస్తురాలికి 22 నిమిషాల లాకపు శిక్షను 25 న్యాయపేసల జరిమానాను విధించడమైనది. ఓయ్ నాకు వేసిన 22 నిమిషాల శిక్షాకాలం ఇక్కడే పూర్తయ్యేట్టుంది. మీ రొమాన్స్ ఆపి నన్ను తీసుకుపోదా. సార్, మొబైల్ కోర్టు వారి ఈ అమ్మాయికి 22 నిమిషాల లాకప్ శిక్ష వేశారు. నువ్వా? ఏం చేసావు? బ్లేడ్ దొంగతనం చేశానండి. బ్లేడా? దేనికి? అది చాలా సీక్రెట్. అందరి ముందు చెప్పాలంటే. అయితే ఉండు, ఇక మీరంతా దూరంగా నిలబండి. ఇప్పుడు చెప్పు. అంతా మన వైపే చూస్తున్నారు. ఇక మీరంతా అటు పక్క తిరిగి నిలబండి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ చెప్పాలంటే ఏదోగా ఉంది. ఎలాగో లాకప్ శిక్ష అనుభవించాలిగా. శిక్ష అనుభవిస్తూ చెప్తాను. సెల్లోకి రండి. సెల్లోకా? చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో. అంత భయం అయితే వద్దులేండి. భయమా? నాకా? చచ్చా పద. ఎవరినడిగి జీపు తీసుకొచ్చావురా? ఏంటి? నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగాల? మరి నేను హెడ్ కానిస్టేబుల్ ని, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎస్ఐ. బాబాయ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నేను బయటికి వెళ్ళాలా? రేయ్, కమిషనర్ కొంపకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పించారా? బాబాయ్, ఇక్కడ లేడీస్ ఉన్నారు, పర్సనల్స్ వద్దు. ఏంటది బోర్డు పర్సనల్స్? అది నీకు అనవసరం. ఒక ఎస్ఐగా, నీ పై అధికారిగా నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నాను. బయటికి వెళ్ళు. ఆయనే వెళ్తారు, మీరు రండి. ఇన్నాళ్ళు మీ వాడిని కసివాడు అనుకున్నాం. చాలా కసివాడు సుమా. ఆడపిల్లంటే 6 మైళ్ళ దూరంలో ఉండేవాడు, అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికెడతాడా? పెద్ద మనిషి అయ్యాడు కదండి. పెద్ద మనిషా? ఏమిటండి ఆ శిక్ష మాటలు? నా బోర్డంతా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు చెప్పు. 3వ తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది. చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు. పాప వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు. ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి. వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి. ఇదేమిటి ఇలా కౌగులించుకున్నావు? ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బ్లేడు బ్లేడు అని బోర్ నేర్చాడు. ఆ ఏడుపుకి నా లివర్ కరిగిపోయింది. లివర్ కరిగిపోయిందా? అవును, అందరికీ గుండె కరుగుతుంది. అదేమిటో నాకు లివర్ కరుగుతుంది. అంతే, ఆడది అబల కాదు, సబలాని విజయశాంతిలాగా నిరూపించాలనుకున్నాను. వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడ్ దొంగ. చేతికి గాజులు తొడగరా దొంగన బుద్ధుల అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు. పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో క్యాషు పట్టామమ్మో. ఊరి వాళ్ళ కొంపల దోచి నగా నట్రా తెచ్చావమ్మో. ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్, ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం మా బుల్లి కోసం ఈ దోపిడీలు, ఈ దొంగతనాలు చెల్లి కోసం, చెల్లి కోసం, చెల్లి కోసం. తమ్ముడు, ఉంగరం ఎప్పటిదో భలే దొరికిందా బుజ్జిముండా. ఈ లాకెట్ తీసుకో. ఈ ప్యాకెట్ తీసుకో. ఏంటనే అంటున్నాడు? ఆ జాకీ చాన్ సినిమాలు చూడొద్దరా అంటే అయ్యో చూస్తాడు. ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదరు కొడతాడు. ఆడి సంగతి వదిలే గానీ, అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదరు, చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్. మిడిల్ బ్రదరు, ఏంటమ్మా? నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదరు, నువ్వు నీ మేనల్లో నెత్తుకుని ఆడిస్తుంటే వాడు నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పు, అప్పుడే నాకు పెళ్లి ఏంటన్నయ్యా? అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో, నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని మేపుడన్నావమ్మా? ఏంటి, నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? ఓర్ నాయనోయ్, నా
నాకు బోల్డంత సిగ్గేసేస్తాను బాబు. బ్రదరు, ఈ సీన్ నీకేం అర్థమైందా? అరటిపండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది? అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి, దానికి ఒక మొగుడు కావాలి, వాడిని వెతకడానికి పెళ్లిళ్ళ బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా? పెండం పిచ్చి కుక్కలతేనా నీ కోసం చెరువులు, మహాసముద్రాలు, నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా? వై సంథింగ్ ఇస్ క్యాన్స్ ఆఫ్ ద మైండ్ అలార్మ్ చాంబర్స్ క్యావ్. ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్నయ్య నిన్ను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకున్నది నా లెగ్గు? ముందు ఈ కుర్రాడు ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో. పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు. పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు, వాచ్మెన్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు, కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. You something is cans of count of the bloody cow of my stomach some show. ఆ? ఏమంటున్నారు మీరు? తూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు పిండం, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్కి మినిమం తీహార్ జైల్లోనో, అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. బీహారు, అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. ఏయ్! అమ్మా! కాస్ట్ గురించి, క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు వెళ్ళి మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు, మాడావేషం కూడా వేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడకూడలేదు. నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్పా? లప్పా లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబరెలా అందింది వదినా. ఎడం కన్నా తిరిగితే వచ్చాలే వదిన. లప్పో ఊరుక వదినా, లప్ప, ఊరుక వదినా, లప్ప, ఊరుక వదినా. లప్ప. ఏడ్చేసి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదినా. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. ఆ. దేవుడు, పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాశానని కాదు నన్ను ఫెడీలు ఫెడీలు తన్నేదానివి. ఇప్పుడు నన్ను ఎవరితో నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. ఆగండి, ఆగండి. మా శవం దగ్గర మేము ఆడకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఆడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఆడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. ఆ, మరి ఇందాక నుంచి గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడనిస్తేగా, చెప్పని చేడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరా తీయాలనిపించలేదు. ఏడ్చినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడుందో పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే సేవ ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతారు. అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం. పదండ్రా పోదాం అంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాన్ని లేకపోతే పట్టండి. పట్టండి. అయ్యో నగలు నగలు ఆగండి, ఆగండి. శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఇక్కడికి ఎందుకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాన్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవమా? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దవాడి మీద నగలేమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటున్నది ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని.
ఆ నగలు ఎవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు, వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్. 600 మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా 6 దొంగల పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. Shut up! పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుకొట్టిందని కేవలం నీ అసమర్థత వల్ల 6 దొంగలు రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే మే హెల్ప్ యూ? ప్లీజ్ సార్. ఇదేమిటి? నువ్వు కూడా ఇదేమిటి? వాచి ఉంగరం కూడానా? ఓరి నాయనో, ఇదేం దోపిడీ అండి బాబు. చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని రక్షించేదెవరు? అయ్యా, ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గానీ ఈ టౌన్ లో గానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. ఆ 6 దొంగల్లో ఒకటి దొరికాయంటగా? దొరకలేదు సార్, నేనే పట్టుకున్నాను. అంటే ఒకరిని పట్టుకుని 5 వదిలేసామన్నమాట. నో సార్, వాళ్ళే పారిపోయారు సార్. నో ప్రాబ్లం, వీణ్ ఒకటి పీకుతాను, వాళ్ళు బయటకు వస్తారు. ఏడు వాడు? ఎక్కడున్నాను సార్. నేను సార్, 2 టౌన్ ఎస్ఐ అలీబాబాని. ఏమిటి గెటప్? దొంగ గెటప్ సార్. అంటే 2 టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ 1 టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట. ఈ జాబ్ పార్ట్ టైమా? కాదు సార్, బ్యాడ్ టైం. Shut up! ఆ మిగతా దొంగల్లో ఏ టౌన్ ఎస్ఐలు ఉన్నారో, ఏ ఆఫీసర్లు ఉన్నారో వరుసగా చెప్పు. ఎస్పీ సార్. S1, ఎస్పీ సార్. S2, ఎస్పీ సార్. ఏమిటి ఆ 6 దొంగలో నేను ఉన్నానా? అబ్బే లేదు సార్, నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అని పిలిచాను. దేనికి? నేను దొంగని కాదు అని చెప్పడానికి. వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ చుట్టరికం లేదు సార్. అబ్బో, అయితే ఈ వేషం ఎందుకు కట్టావు? దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్. ఎవరిచ్చారు ఈ దొంగ ఐడియా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు. నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే. చెప్పలేదా? దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగల్ని పట్టుకోవాలని వెళ్ళాను సార్. ఎవరన్నా దొరికారా? వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్, నేనే వాళ్ళకు దొరికాను. నువ్వా? అవును సార్. దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు. దొంగలు పోలీసులు ఎస్ఐ వేషాల్లో వచ్చారా? ఎస్ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు. అందుకే యూనిఫామ్ తోనే కొట్టారు. చిక్కులేదు నీకు? లేదు సార్, చాలా అవమానంగా ఉంది. ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను. మరెందుకు చావలేదు? ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్, అన్ని పంపులే. బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్. ఎస్ఐ అని చెప్పలేకపోయావా? చెప్పాను సార్, చెప్తే ఇంకో 4 ఎక్కువగా పీకారు. ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు? ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని. కరెక్ట్. సంతోషించాలి వెళ్ళే. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పరిశుద్ధ 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 ప్రభువా స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బాబా సాయి బాబా అల్లాహు అక్బర్. అమ్మయ్యా, విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు. కెరటాలెంత
ఇదిగో, నిన్నే నిన్నే నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా? ఏంటా పాటలు? ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడతా? మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూసెన్స్ చేస్తావా? నీ మీ కేసు పెట్టి లాకప్లో తోస్తా. సార్, ఎస్ సార్. మీరు తెగ రెచ్చిపోకండి సార్. ఆవిడ మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? మ్మ్. సారీ సార్, మన్నించండి అమ్మాయి గారు. అమ్మాయి గారా? ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా? అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇప్పుడు నా వయసు ఎంత? మొన్నేగా 16 ఏళ్ళు వచ్చాయి. మొన్నంటే అదే మొన్న 50 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ళ క్రితం 16 అంటే 1, 2, 3 లెక్కటక్కర్లేదు. 66 ఏళ్ళు. మరి ఈ వయసులో పాటలు ఏంటమ్మా? మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరు? ఇంకెవరు, మావారే. ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్ కా? లేదు, 50 ఏళ్ల క్రితం తప్పిపోయి. తప్పిపోయారా? ఎలా? అది 16 ఏళ్ల కథ. వివరాలు అడిగావో చస్తావు. అలాగా సార్, అయితే చెప్పొద్దమ్మా. చెప్పొద్దా? వింటావేమో, నీకు ఈ డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను. డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా? మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ 25 లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను. అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి. నా 16వ ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళాను. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకి వెళ్ళారా? అది పుణ్యక్షేత్రం కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పటికింకా ఊటీ కట్టలేదయ్యా. కోట్లింగాల రేవులో స్నానం చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళాం. టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ. నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి, కానీ మా బావ లేడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావా అంటూ వెతుకుతూనే ఉన్నాను. బట్ నో యూస్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది. ఏమిటది? ఇప్పుడు ఆయన ఎక్కడుంటారో చెప్పగలరా? తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా. అవును, అది నిజమే. పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? కుడి చేతిలో సుత్తి ఉంటుంది, ఎడం చేతిలో కొడవలు ఉంటుంది. కమ్యూనిస్ట్ కదూ? కాదు, ఎడం చేతిలో ఉలి ఉంటుంది. సుత్తి ఉలినా? కొత్త పార్టీయా? ఆయన శిల్పి. ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు. తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా? కాదు, అందమైన శిల్పాలు చెక్కేవాడు. చెక్కేవాడే చెక్కేశాడన్నమాట. నో ప్రాబ్లం. ఇంకా వెన్ను మీద పావలాకాసంత పుట్టుమొచ్చుండే. ఈ డీటెయిల్స్ సార్. నమస్తే సార్. ఏమయ్యా, ఆ ఎస్ఐ రాలేదా? రాలేదు సార్. టైం 10:30 దాటింది, అయినా ఇంకా రాలా. రాను రాను ఆ వెధవకి భయభక్తులు లేకుండా పోయి రాని చెప్తాను. నా జీప్ వేసుకొచ్చింది నువ్వేనా? నేనే. నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాననుకున్నావు? నీకు నా సైకిల్ వదిలిచ్చాగా. జీపు నాకు, సైకిల్ నీకు. నువ్వు హెడ్ కానిస్టేబుల్ వి, నేను ఎస్ఐని. ఎస్ఐవా? రేయ్, ఏఎస్పీ గారింట్లో ఎంగిలాకులు ఎత్తేసి నిన్ను ఎస్ఐ చేసింది నేనురా. బాబాయ్, ఫ్లాష్ బ్లాక్ వద్దు. నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్. నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవ్వి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలరా? నిన్నటి దాకా లాగు లేకుండా తిరిగేవారా? చెప్పాడు. చేతగాని పోలీసులు, అసమర్థ పోలీసులు, చేతగాని పోలీసులు. ఆగండి. ఏమిటి కేకలు? ఏం జరిగింది? రాత్రి మా ఇళ్లలో ఎవరో స్నానాలు చేయలేదు, అందుకని పోలీస్ స్టేషన్ లో చేద్దామని వచ్చారా? చివరికి టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు. అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి గానీ మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి? అన్నంతని మూతలు కూడా కడుక్కోలేదు. ఏ నాకున్నారా? బాబాయ్, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా? రేయ్, ఐజీ గారి బామ్మకి బత్తాయి రాసం తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా? పర్సనల్ సొద్దు, పబ్లిక్. అలాగే. పబ్లిక్, ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి? రాత్రి మా పేటలో 250 టీవీ యాంటీనాలు దొంగిలించారు. ఎవరా దొంగ? నా యాంటీనా గాళ్ళు. మా వీధిలో 18 మంత్రుల పంపులు, 9 కుళాయిలు, 16 గొట్టాలు ఇప్పుపోయారు. ఎవరా గొట్టంగాళ్ళు? అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాం. అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా? కాదు,
మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళగలరు. కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళగండి. రండి బాబు రండి. స్టార్ టీవీ, జీ టీవీ, ఎంటీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది. రండి తీసుకోండి. ఏ యాంటీనా అయినా సరే 10 రూపాయలు, ఏ యాంటీనా అయినా 8 రూపాయలే. రండి బాబు రండి. 8 రూపాయలు మాత్రమే. ఆగండి ప్లీజ్. ఆలోచించిన ఆశాభంగం. అటు దిక్కు. ఏ కుళాయి 8 రూపాయలే, ఏ ట్యాప్ అయినా 8 రూపాయలే, ఏ గొట్టమైనా 8 రూపాయలే. రండి సార్ గారు, రండి రండి. ఇలా రండి సార్. ఏం కావాలి సార్? పంపా, ట్యాపా, గొట్టమా? నా ఫేస్ చూస్తే గొట్టాలు కొనుక్కునే గొట్టంగాళ్ళ కనిపిస్తుందా? బాగా చెప్పారు సార్. మీకు కావాల్సింది గొట్టాలు కాదు, యాంటీనాలు. ఇలా రండి, ఇలా రండి. రండి సార్ రండి. అటు కాదు, ఇటు రండి సార్. ఇటు రండి సార్. కాదు, ఇటే రండి సార్. అసలు ముందు మీ ఇద్దరు ఇట్రండి. ఏంటి సార్? నీ పేరేంటి? పూలందేవి. పూలందేవా? అంటే మీది చంబల్లోయ? కాదు, అరకులోయ. ఉంటున్నది వైజాగ్ ముడసర్లోయ. నీ పేరు? నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఏ అంత నీచమైన పేరా? ఛీ, కాదు. మరి నా పేరు చెప్తే మీకదో రకమైన అనుభూతి కలుగుతుంది. అయితే కలగాల్సిందే. ఏమిటది? పూజా బేడి. చూడండి పూలన్ బేడీస్, మీకు ఈ సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? అది బెమ్మం బెదర్స్ అని 3 అన్నదమ్ములు వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? ఉండు నీ పని చెప్తా. ఏమండి, ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? వీళ్ళు 3, వాళ్ళు 3. అంటే ఆ అరడజన్ దొంగలే. చూడండి, దొంగతనం ఎంత తప్పో దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు. ఇవి దొంగ సామాన్లా? అవును. అయ్యో, ఆ విషయం మాకు తెలీదండి. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. నన్ను క్షమించకండి సార్, నన్ను క్షమించకండి. వెంటనే ఉరి తీయించండి, నన్ను కూడా ఉరి తీయించండి. వద్దు, మీరు ఏడవద్దు. మీరేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. సరే, ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్లిపోతాం. కానిస్టేబుల్స్, సామాన్లు జీపులు ఎక్కించండి. ఏ సామాన్లు సార్? అవేనయ్యా, యాంటీనాలు, పంపులు. పంపులేవి? అక్కడ యాంటీనాలు కూడా మాయమయ్యాయి సార్. మనం ఇక్కడ ఉండగానే సామాన్లు ఎవరో లేపేశారు సార్. ఎవరో కాదు, ఖచ్చితంగా ఇది ఆ అరడజన్ దొంగల పని. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను. చూడండి, ఆ దొంగ నా బిడ్డలు ఏ గెటప్పులోనైనా రావచ్చు. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మరి అవే పోలీసు బుద్ధులు. అడుక్కు చావండి. ఎవడ్రా ఈ మీసాలు పోతురా? ఐ థింక్ ఎమ్మెల్యే ఉంటాడండి. తింకేవా? తింటానండి. తప్పకుండా. యో, ఈ పిల్లకాయలు ఏడో చూసినట్టుందే. నాకు కూడా మీ హెడ్ కాయని ఎక్కడో చూసినట్టుంది సార్. హలో, ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా? ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుందా నీకు? అది కాదండి, ఎక్కడో జైల్లో. కరెక్ట్ అయ్యో. ఆగస్టు 15 నేను ఖైదీలకి స్పీడ్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల్లోంచి చూసుంటావు. కటకటాల్లోంచి కాదు సార్, కాకి యూనిఫామ్ లో చూసుంటాను. నేను 2 టౌన్ ఎస్ఐ ఆలీబాబాని. ఎస్ఐ బా? మరి అయితే ఈ సెటప్ అంతా ఏంది అని? దొంగల్ని పట్టుకోవడానికి మారు వేషాలు వేశాను సార్. యో, దొంగల్ని ఇయ్యాలి కాకపోతే రేపు పట్టుకోవచ్చయ్యా. ముందే బయట కాపలాగండి. ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట. ఎస్ సార్. ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు. మీరు పిలిచినా సరే లోపలికి రావు Very సార్. good. Come on. పిచ్చిన పిల్లకాయలు. ఇదిగో, ఆ దొంగన బెమ్మం బెదర్స్ గాళ్ళకి ఈ పోలీసు వాళ్ళని కాపలా పెట్టేశా. చచ్చా ఇక లోపలికి రాలేరు. లైన్ క్లియర్. మరి ఇంకెందుకు ఆలస్యం? సేవ్ చేసుకుందాం కదా. నాన్నగారిని చూసి చాలా రోజులైంది. బాగున్నారా? బానే ఉన్నారండి. అడిగానేం చెప్పమ్మా. అలాగేనండి. ఊరినా దొంగన బిడ్డలారా, మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేసేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళమ్మా. అన్నగారు, ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట. ఏదో ఒకసారి చేసి చూపించండి. నీ అసెంబ్లీలో నా షేరు ఇక్కడ మ్యాజిక్ ఏడరా. వెంటోడు ఏదో ముచ్చట పడుతున్నాడు కదా, చెయ్యి బ్రదరు. అంతేనంటవా? సరే అమ్మా చెల్లమ్మా, కొంచెం ఆ గోల్డ్ చైన్ ఇయ్యమ్మా. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల. ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట. ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల.
మిల్చేని మీరు తీసుకోండి. ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటిదిరా ఇది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు గిర్రం తిరుగుతాయి ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా. ఇవ్వు దీన్ని ఏమంటారు బాబు రోజ్ 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 అబ్బా! రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవిలో పెడుతున్నాను. ఇది ఇక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేద్ది అగా నుంగంబాకం ఇరగంబాకం మీనంబాకం నుంగంబాకం ఇరగంబాకం మీనంబాకం చెయ్యి జట జట బుట్ట తుట జట బుట్ట బుట్ట బెమ్మంతో గేమ్స్ ఆడుకో బటర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైము. పెళ్లి మండపం మీద చదివింపులు చదివించడం చాలా కష్టమైపోద్ది. అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి. రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలిదేవి 116. ఆహా మంచి పోని. బొమ్మడి అంజలీదేవి గారు 116లో వెళ్ళరమ్మా. కోట శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. ఆహా నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి. వెళ్ళండి. ఇలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించే వాళ్ళంతా ఈ పక్కకి రండి బాబు రండి రండి ఆగండి, ఆగండి. రండి మీకెందుకు బావగారు ఈ శ్రమంతా? ఈ పనులని మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి. ఇందులో శ్రమ ఉంది బాబు గారు మేము సుష్టిగా భోజనం వచ్చాం మీరు వెళ్ళి ఆకులు అది కాదండి, చేయండి. ఇప్పుడు రండి బాబు మరి- రండి రండి బాబు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం. మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం ఒకటి రాసుకో అదవయ్యా ఇలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ. పీలా మల్లికార్జున స్టీల్ క్యారెట్ ఒకటి రాసుకో శోభమస్తు. అయ్యా ఇక వరుసగా చదివింపులు కారవచ్చు. చదివింపులా ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. ఏది వాళ్ళు? అమల ముద్దుల చెల్లి ఎంత బుద్ధిగా ఉందిరా తల్లి. మెడలో నగలే వెయ్యనా, చేతికి గాజులు తొడగరా దొంగన బుద్ధుల అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు. పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో క్యాష్ పట్టామమ్మో. ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో. ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్ ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం మా బుల్లి కోసం